నీవు నెమ్మది నొందిన వాడవై సమాధిగా చేర్చబడదు. నేను ఈ స్థలము మీదకి రప్పింపిబోవు కీడును నీవు కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. యెషయా నేను చెబుతున్నా విను. ఇతను రాజు, యెషయా రాజు, ఇదో రాజు. ఓ రాజు, నేను నిన్ను నా దగ్గరకు తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నానంటే తరువాత నెబుకద్నెజరు ఒక రాజు వస్తాడు, సర్వనాశం చేస్తాడు ప్రపంచాన్ని. ఆ రాజు ఎలాంటి వాడంటే కురుడు, భయంకరమైన కురుడు. అలాంటి వారిని అందరిని నాశనం చేస్తానయ్యా. ఆ నాశనం నువ్వు చూడకూడదు. నువ్వు రా నా దగ్గరకు. ఎవరు? యెషయా నీతిమంతుడు రాజు. ఈ నీతిమంతుడు రాజు నువ్వు కన్నులతో చూడకూడదయ్యా. ఈ భయంకరమైన ఘోరం, ఈ ఘోరము చూడకూడదయ్యా. నువ్వు రాయ నా దగ్గరకు. నువ్వు నా దగ్గరకు వస్తే నేను నా ఉగ్రత చూపిస్తాను నా ప్రజలకు అంటాడు దేవుడు. ఇక్కడ జలప్రాయం తర్వాత కూడా, జలప్రాయం ముందు మెతోషీలు అనే ఒక వ్యక్తి నీతిమంతుడు. ఆయన మెతోషీలు ఎప్పుడైతే చనిపోయాడో 1 సంవత్సరం లోపలే ఏమొచ్చింది తెలుసా? జలప్రాయం వచ్చేసింది. మెతోషీల ఎందుకు చనిపోవాలా? జలప్రాయం ఎందుకు రావాలంటే నీతిమంతుడు మెతోషీలు. మెతోషీల నువ్వు ఉండకూడదు, నువ్వు రా నా దగ్గరకు. నువ్వు వస్తే నేను ప్రపంచం మీదకి జలప్రలయం పంపిస్తాను. అంటే నీతిమంతులు ఎందుకు కొనుక్కోబడుతున్నారంటే ఒక కీడు రాబోతుంది. ఆ కీడు నువ్వు చూడకూడదు నాయనా అని తెలుసుకోవడానికి దేవుడు నీతిమంతులు తీసుకుంటున్నాడు. అంతేగాని దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి దేవుని పిల్లారా, సమయం లేదు కాబట్టి నా విచారికి అప్పగిస్తున్నాను. అర్థం కావాలి మీ అందరికి. ఏమో